హాయ్ హలో హరీష్. హెల్త్ ఫెనటిక్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సర్వేజన సుఖినో భవంతు. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ ఈజ్ వెల్త్ 2.0 వర్షన్. ఈరోజు మన ఈ హెల్త్ కాంప్లెక్స్లో మన టాపిక్ మస్కిటో బైటింగ్. ఓకే, అంటే దోమలు కరవడం, దోమలు కుట్టడం. సో మస్కిటోస్ అంటే మస్కిటోస్లో ఫీమేల్ మస్కిటోస్, మేల్ మస్కిటోస్ ఉంటాయి. మేల్ మస్కిటోస్ మనుషుల్ని అంటే హ్యూమన్ బీయింగ్స్ని కుట్టవు. మేల్ మస్కిటోస్ ప్లాంట్స్ మీద ఆ ప్లాంట్ జ్యూసెస్, ప్లాంట్ నెక్టర్స్, పువ్వుల్లో ఉండే ఆ మకరందం వాటి మీద పడి బతుకుతాయి. అవి వాటి జీవనాధారం ప్లాంట్ జ్యూసెస్, ఆ నెక్టర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ ఫీమేల్ మస్కిటోస్, ఆడదోమలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల రక్తం మీద పడి బతుకుతాయి. వాటి జీవనాధారం మనుషుల రక్తం. వాటి మౌత్ పార్ట్స్ కూడా మనకి కరిచేలాగా, కుట్టేలాగా వాటి మౌత్ పార్ట్స్ కూడా డిజైన్ అయి ఉంటాయి. సో ఈజీగా అవి కుట్టేటప్పుడు వాటి మౌత్ పార్ట్స్ మన బాడీలోకి వెళ్ళి వాటి సలైవా మన బ్లడ్తో కలుస్తుంది. కాబట్టి మనకి లైక్ ఫీవర్స్, మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, చికెన్ గన్యా, జికా వైరస్, దిస్ కైండ్ ఆఫ్ ఆల్ ఫీవర్స్ అన్నీ మనకు వస్తాయి. అంటే మస్కిటోస్ ఈ కాజేటివ్ ఆర్గానిజం ఏదైతే ఉంటుందో వాటికి వెక్టర్స్ లాగా, క్యారియర్స్ లాగా పనిచేస్తాయి మస్కిటోస్. వాటిని తీసుకొచ్చి మన బాడీలో ఇంజెక్ట్ చేస్తాయి. కాబట్టి వాటి మౌత్ పార్ట్స్తో మన బ్లడ్లో ఇంజెక్ట్ చేస్తాయి. కాబట్టి మనకి దిస్ కైండ్ ఆఫ్ ఫీవర్స్ అన్నీ వస్తాయి. సైంటిఫిక్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువ మస్కిటోస్ని, ఈ ఫీమేల్ మస్కిటోస్ని అట్రాక్ట్ చేస్తారంట. అంటే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళనే మస్కిటోస్ కుడతాయా, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళని, బి బ్లడ్ గ్రూప్ వాళ్ళని, ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళని కుట్టవా అంటే నేను అడిగాను, నీ బ్లడ్ గ్రూప్ ఏ ప్లస్ కదా, నీకు మస్కిటో కుడుతుందా? కుడుతుంది. బి బ్లడ్ గ్రూప్ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళకు కూడా కుడుతున్నాయి. సో ఆ బ్లడ్ గ్రూప్ ఈ బ్లడ్ గ్రూప్ అని ఉండదు, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళనైనా మస్కిటోస్ కుడతాయి. కాకపోతే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మస్కిటోస్ని అట్రాక్ట్ చేస్తారు అని చెప్పి కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. దానికి సైంటిఫిక్ రీజన్ ఏం పెద్దగా ఏం లేదు దానికి. మనం ఎంత హైజీనిక్గా, నీట్ అండ్ క్లీన్గా ఉంటే మస్కిటోస్ మనల్ని అట్రాక్ట్ చేయవు, మన దగ్గరికి రావు. మస్కిటోస్ అట్రాక్ట్ అవ్వాలి అంటే నువ్వు అన్హైజీనిక్గా, చెత్తగా ఉంటే మస్కిటోస్ నిన్ను అట్రాక్ట్ చేస్తాయి. నువ్వు వేసుకునే బట్టలు కూడా లైట్ కలర్స్ ఉంటే మస్కిటోస్ నిన్ను అట్రాక్ట్ చేయవు, నీ దగ్గరికి రావు. నైట్ పడుకునేటప్పుడు నైట్ క్రీమ్స్, ఆయిల్స్, ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అంటే నీ స్కిన్ గ్రీజీగా ఆయిలీగా ఉన్నా కూడా మస్కిటోస్ ఎక్కువగా కుట్టవు, కరవ్వంట. ఓకే, సో మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటించుకుంటూ మస్కిటో బైటింగ్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది మనకి. కొన్ని మలేరియా కాజింగ్ మస్కిటోస్ లెగ్స్ మీద కుడతాయంట. అంటే లెగ్స్లో ఉండే బ్లడ్ వాటికి ఇష్టం. ఇప్పుడు ఎల్లో ఫీవరు, డెంగ్యూ ఫీవర్ వచ్చే మస్కిటోస్ హ్యాండ్స్ మీద కుడతాయి. ఎడిస్ గ్రూప్ ఆఫ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండ్స్ మీద కుడతాయంట. సో కొన్ని మస్కిటోస్కి కొన్ని బాడీ ఆర్గాన్స్, ఆ పార్ట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటి మీద కుడతాయి. మన అల్టిమేట్ థింగ్ ఏంటంటే మస్కిటో నెట్స్ వాడినా మస్కిటోస్ని ఎంత తక్కువ అట్రాక్ట్ చేస్తే అంత మంచిది మనకి. ఓకే, స్వెట్టింగ్ ఉన్న, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి బాడీ టెంపరేచర్ పెరిగినా కూడా ఆ మస్కిటోస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయంట. ఓకే, సో నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.